ఉమెన్ అయి ఉండాలి. చైర్పర్సన్ అనామా ఉమెన్ అయి ఉండాలి. మొత్తం నలుగురులలో 50% ఉమెన్ అయి ఉండాలి, లేదా 100% అయిన ఉమెన్ ఉండొచ్చు. మొత్తం మెన్ ఉండకూడదు. అంటే 75% మెన్ ఉండి ఒక 25% ఉమెన్ ఉంటామంటే కుదరదు. అట్లీస్ట్ 50% అన్నా ఉమెన్ ఉండాలి. ఒకవేళ మా దగ్గర 9 మెంబర్స్ మొత్తం ఉన్నాము, 8 మంది మెన్నే ఉన్నాము, ఒక ఉమెనే పనిచేస్తుంది అంటే మీరు పక్కన ఉన్న వేరే డిపార్ట్మెంట్ నుంచి అయినా ఉమెన్ని ఈ మన ఐసీసీలోగా ఐసీసీలో మెంబర్గా పెట్టుకోవాల్సిందే. మేము ముగ్గురము మెన్ ఉంటాము, ఒకరు ఉమెన్ ఉంటామంటే కుదరదు. ఖచ్చితంగా 50% ఉమెన్ ఉండాలి. మోర్ దాన్ 50% అయినా ఉమెన్ ఉండవచ్చు. కన్వీనర్గా ఖచ్చితంగా అంటే చైర్పర్సన్గా ఖచ్చితంగా ఉమెనే ఉండాలి. ఒక దాంట్లో సపోజ్ మీ సచివాలయంలో అందరూ ఒకేసారి జాయిన్ అయినారు కాబట్టి సర్వీస్ అందరిది ఒకేలాగే ఉంటుంది. లేదా సీనియర్ మోస్ట్ లేడీ ఎంప్లాయ్ అయి ఉంటే ఆమెకే చైర్పర్సన్గా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మనకు ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలో ఎవరు ఎందుకు ఉండాలి అంటే మన ఆఫీస్లో మనకి ఏదైనా సెక్సువల్ హరాస్మెంట్కి మనం గురవుతా ఉంటే మనము చెప్పుకోవడం కోసము ఒక ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అనేది ఏర్పాటు చేసుకుంటున్నాము. అలాగే మెన్కుంటుందా అంటే ఇది ఉండదు. మీరు అనుకోవచ్చు మాకు కూడా ఇబ్బంది అవుతా ఉంది అనేసి. మెన్కుంటుందా అంటే ఈ కంప్లైంట్ కమిటీలో మెన్ను వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వీలు లేదు. తర్వాత ఒక చోట 8 మందే ఉండొచ్చు. అంటే మా సచివాలయం 8 మందే శాంక్షన్డ్, లేదా మా ఆఫీసు నాట్ ఓన్లీ సచివాలయం ప్రతి ఆఫీస్లో ఆర్గనైజ్డ్, అన్ఆర్గనైజ్డ్, గవర్నమెంట్, నాన్ గవర్నమెంట్, తర్వాత మన కన్స్ట్రక్షన్ లేబర్స్ ఉంటారు కదా, అక్కడ ప్రతి చోట కూడా ఈ కమిటీస్ అనేది ఫామ్ చేయాలి. మెయిన్గా మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి మన గవర్నమెంట్ సెక్టార్స్ వరకు మాత్రమే ట్రైనింగ్స్ ఇస్తున్నాం. ప్రైవేట్ సెక్టార్స్ వరకు వాళ్ళకు సంబంధించి వాళ్ళు చెప్పుకుంటారు. ఇక్కడ మనం ఈ ఐసీసీ మనం చెయ్యము ఏమవుతుంది అంటే ఖచ్చితంగా మనకి 50,000 పెనాల్టీ అనేది ఉంటుంది. దానికోసమే మనము అర్జెంట్ మీటింగ్ పెట్టుకొని వెంటనే ఈ ఐసీసీ ఫామ్ చేసుకోవాలనేది. సో ఆల్రెడీ ఈ వోడాఫోన్ కంపెనీ వాళ్ళు, తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు 50,000 పే చేయడం కూడా జరిగింది. వాళ్ళు ఐసీసీ ఫామ్ చేయలేదు కాబట్టి కంప్లైంట్ చేశారు. ఒక ఆమె అక్కడ సెక్సువల్ హరాస్మెంట్ గురయ్యి మా దగ్గర నేను కంప్లైంట్ చేసుకోవడానికి 2013లో ఇది వచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఐసీసీ ఫార్మేషన్ అనేది మాకు జరగలేదు అని ఆమె కంప్లైంట్ చేస్తే 50,000 రూపీస్ అక్కడ పెనాల్టీ వేయడం జరిగింది. వాళ్ళు కట్టారు. సో కట్టిన తర్వాత సుప్రీంకోర్టు అడిగింది మీ స్టేట్లో ఎన్ని ఈ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలు పనిచేస్తున్నాయి అనేసి. సో మన దగ్గర లేవు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, ప్రతి చోట అంటే అన్ని గవర్నమెంట్, నాన్ గవర్నమెంట్, ప్రైవేటు, ఆర్గనైజ్డ్, అన్ఆర్గనైజ్డ్ అన్ని సెక్టార్స్లో కూడా ఖచ్చితంగా ఐసీసీ ఫామ్ చేసి పంపమని చెప్పి. తర్వాత ఒక దగ్గర ఇప్పుడు చెప్పాను 8 మందే ఉన్నాము ఏం చేయాలనేసి. ఇక్కడ వచ్చేసి ఎల్సీసీ ఉంటుంది, అంటే లోకల్ కంప్లైంట్స్ కమిటీ అనేది. ఇది డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అనేది మన ఆఫీస్ లెవెల్ వరకు ఉంటుంది. లోకల్ కంప్లైంట్స్ కమిటీ అనేది డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ చైర్పర్సన్ గా ఫామ్ అయి ఉంది. ఇప్పుడు మన జిల్లాలో కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ చైర్పర్సన్ గా ఈ ఎల్సీసీ అనేది ఫామ్ అయితే జరిగింది. సో ఎక్కడైతే తక్కువ మెంబర్స్ ఉన్నారో, 10 మెంబర్స్ కన్నా తక్కువ ఉన్నారో, అక్కడ ఏదైనా ఉమెన్ కి సమస్య వస్తే వాళ్ళ కంప్లైంట్ వచ్చేసి ఎల్సీసీలో తీసుకోబడుతుంది. మనకు ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపల్ లెవెల్లో మన మున్సిపల్ కమిషనర్ గారు నోడల్ ఆఫీసర్గా వ్యవహరిస్తారు. మండల్ లెవెల్లో అయితే మండల్ తహసీల్దార్ వాళ్ళు నోడల్ ఆఫీసర్గా ఉంటారు. ఏదైనా మనకు సమస్య వస్తే మన నోడల్ ఆఫీసర్ దగ్గర కూడా మనము కంప్లైంట్ చేసుకోవచ్చు. ఓకే, పోస్ట్ అంటే ఇప్పుడు అర్థమైందా? ఎవరికి సంబంధించింది అది? ఎవరికి? ఉమెన్ కే. ఎక్కడ? పనిచేసే ప్రదేశాల్లో, వర్క్ ప్లేసెస్ లో మనకి ఏదైనా ఇబ్బంది కలిగితే మనం కంప్లైంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు జరుగుతాయో జరగవా? ఒకవేళ మనం ఇబ్బంది పొందకపోవచ్చు, మనము అలాంటి ఫేస్ చేసేకపోవచ్చు, కానీ అలాంటివి జరుగుతున్నాయి అనేది జరుగుతుండొచ్చా, జరగకపోయిండొచ్చా?
ఖచ్చితంగా కూడా జరుగుతున్నాయి. ఇందులో క్విడ్ ప్రో కో అనేది ఒకటి ఉంది. క్విడ్ ప్రో కో అంటే దిస్ ఫర్ దట్, అంటే నువ్వు నాకు ఇది ఇవ్వు, నేను నీకు ఇది ఇస్తాను. పై లెవెల్లో ఉన్న ఆఫీసర్స్ కావచ్చు, లేదా అది ఎంప్లాయీస్కి జరగచ్చు, లేదా మన ఇళ్ళలో పనిచేసే ఉమెన్కి జరగచ్చు, లేదా వర్క్ ప్లేసెస్లో ఇప్పుడు కన్స్ట్రక్షన్ లేబర్స్ ఉంటారు కదా అక్కడ జరగచ్చు. ఎక్కడైనా కూడా క్విడ్ ప్రో కో అంటే దిస్ ఫర్ దట్, నువ్వు నాకు ఇది ఇవ్వు, నేను నీకు ఇది ఇస్తాను. సపోజ్ మనమే ఉన్నాము, మనము రోజు మనకి ఇంట్లో అర్జెంట్ వర్క్స్ సాయంత్రం 4 ఉన్నాయనుకున్నాం, మన ఆఫీస్ అవర్స్ 6కి 7కి అయిపోతూ ఉండొచ్చు. సో మన బాస్ నువ్వు నాకు ఈ ఫేవర్ చేసినావు అనుకో, నువ్వు నాతో వచ్చినావు అనుకో, నేను 4 గంటలకే నేను రోజు పర్మిషన్ ఇస్తాను ఇంటికి వెళ్ళడానికి. అంటే నువ్వు నాకు ఈ ఫేవర్ చేస్తే నీకు నేను ఇస్తాను. ఏదన్నా ప్రమోషన్ కావాలండి, నేను ఇది ఇప్పిస్తాను, నాకు ఇది పే అనమాట. కొన్ని లో ఇది సెక్సువల్ హరాస్మెంట్ అనేది మామూలుగా ఫిజికల్ గా అనేది మాత్రం కాదు. అనేది నాకు ఫిజికల్ హరాస్మెంట్, మాటల ద్వారా నువ్వు బాగున్నావు, నువ్వు చాలా అందంగా ఉన్నావు ఇలా చెప్పడం. మామూలుగా చెప్పడం వేరు, అందంగా ఉన్నావు అంటే ఒకసారి చెప్పి వదిలేస్తారు. అలా కాకుండా అదే మాట 10 సార్లు రిపీట్ చేస్తున్నారంటే అందులో ఏదో వేరే ఉద్దేశంతో చేస్తున్నారు అనుకోవడం అన్నమాట. తర్వాత ఈరోజు నీ డ్రెస్ చాలా బాగుంది, ఇవి మనము ఆఫీసులలో కానీ లేదా ఎక్కడైనా మాట్లాడుకుంటారా? ఇలాంటి విషయాలు మాట్లాడుకోం కదా. లేదా చూపులతో అదే పనిగా చూడటము, లేదా సైగలు చేయటము, లేదా బొమ్మలు చూపించటము, ఎలాగైనా వెర్బల్ నాన్ వెర్బల్ హరాస్మెంట్ అన్నమాట. ఏ విధంగా జరిగినా కూడా మనము ఐసీసీలో కంప్లైంట్ చేసుకోవచ్చు. సో ఈ కంప్లైంట్ మనము చేస్తాము, మనకి ఈ జరిగింది సర్లు వదిలేసినాం, జరిగింది వదిలేము ఇలాగే అంటే మనం కూడా ఒకలా ఇబ్బంది అవుతామా లేదా, గురయ్యి డిప్రెషన్ కూడా పోయే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది అంటే కొంతమంది ఉమెన్ ఇంట్లో చెప్పుకోలేక, బయట ఆఫీస్లో చెప్పుకోలేక తనకి కొంతమంది డిప్రెషన్ కూడా గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో దీన్ని మనము ఎన్ని రోజులలో మనం కంప్లైంట్ చేసుకోవచ్చు అనేది కూడా ఉంటుంది. మనకి ఈ రోజు జరిగింది, ఏమిలే వదిలేసినాము, మళ్ళీ 2 రోజులు మళ్ళీ వదిలేసినాడు ఆయన, మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ అది రిపీట్ అవుతుంది, మళ్ళీ వదిలేసినాం, ఇది ఇట్లా జరుగుతుంది అనుకోండి. ఆ రోజు జరిగినది ఒక 3 నెలల తర్వాత లేకపోతే 2 నెలల తర్వాత నేను కంప్లైంట్ చేయదలుచుకున్నాను, ఆ రోజు నన్ను ఇట్లా చేశాడు అనేసి 1 సంవత్సరం తర్వాత కంప్లైంట్ చేస్తే తీసుకుంటారా? అర్థం ఈ పాయింట్. జరిగింది ఈ రోజు మీరు కంప్లైంట్ చేయడానికి ఒక 6 months 7 months వచ్చినారండి, దాన్ని తీసుకుంటారా? కమిటీలో తీసుకోరు. సో మనకు జరిగింది, మనము ఒక 3 months లోపల అంటే 90 days లోపలే మనము అక్కడ కంప్లైంట్ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలో లేదా ఎల్సీసీలో అయినా కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మనము కొన్ని ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. అసలు ఈ పోస్ట్ చట్టం అనేది ఎందుకు వచ్చింది అనేది కూడా, చట్టం అనేది ఊరికే రాదు కదా. ఈ చట్టం తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1992లో బన్వరీ దేవి అనే రాజస్థాన్ స్టేట్ లో చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ గా ఆమె పని చేసుకుంటా ఉంది. ఎక్కడైనా చైల్డ్ మ్యారేజ్ అయితే మనం పోయి కూడా ఆపుతాం లేదా, మహిళా పోలీసులు కూడా చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్. సో ఇది ఇప్పుడే కాదు, 1992లో కూడా చైల్డ్ మ్యారేజ్ ఆపడానికి దేవి అని ఆమె పనిని ఆమె చేసుకుంటూ ఉంటే ఆ రాజస్థాన్ స్టేట్ లో చిన్న పిల్లలకి కూడా మ్యారేజ్ చేస్తారు. అక్కడ 1 year బేబీకి మ్యారేజ్ చేయదలుచుకున్నారు. బేబీ 1 year బేబీ, 1 year బేబీ అంటే మనం ఫస్ట్ బర్త్డే చేస్తాం. సో 1 year బేబీకి మ్యారేజ్ చేయదలిచినప్పుడు ఈమె ఎవరైతే ఈ బన్వరీ దేవి ఆమె ఆ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ గా ఉంది కదా, సో ఎలాగైనా తన పనిని తను చేసుకోవాలి, ఆ మ్యారేజ్ ని స్టాప్ చేయాలి కదా. 1 year బేబీకి చేయకూడదు అనే ఉద్దేశంతో స్టాప్ చేయడానికి చాలా ఫైట్ చేసింది. అయితే అక్కడ గవర్నమెంట్ వాళ్ళకు కూడా తను చెప్పింది, ఇలా జరుగుతా ఉంది, నేను ఆపుతున్నాను, నాకు ఇబ్బందిగా ఉంది. వాళ్ళు కూడా పెద్దగా పోవాలి. సో అది ఏం జరిగింది, ఆ లోకల్ కమ్యూనిటీ పీపుల్ కదా, వాళ్ళలో కొందరు ఆమె గ్యాంగ్ రేప్ జరిగింది బన్వరీ దేవరామ. దాని తగ్గట్లు ఆమె చాలా ఫైట్ చేసింది, ఇలా చేస్తున్నారు అనేసి. అయితే మనకు 1997లో ఈ విశాఖ అండ్ తర్వాత విశాఖ ఉంది కదా, తర్వాత ఉమెన్స్
కమిటీస్ ఉన్నాయి. వీళ్ళు వచ్చేసి ఒక బిల్ అనేది సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. వాళ్ళు బిల్ వేసిన తర్వాత సుప్రీంకోర్టు అవంతా పరిశీలించి మనకు ఈ సెక్సువల్ హరాస్మెంట్ వర్క్ ప్లేసెస్ పైన కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చి దానికి తగ్గట్టు 2013లో మన ఈ సెక్సువల్ ప్రొహిబిషన్ అండ్ ప్రివెన్షన్ అండ్ రిడ్రెసల్ యాక్ట్ 2013 అని తీసుకురావడం జరిగింది. అంటే అసలు సెక్సువల్ హరాస్మెంట్ అంటే ఏంటి, సెక్సువల్ హరాస్మెంట్ అంటే ఏంటి చెప్తున్నాం కదా. వెర్బల్ గా కావచ్చు, నాన్ వెర్బల్ గా కావచ్చు, ఫిజికల్ గా కావచ్చు, సంజ్ఞల ద్వారా కావచ్చు, సైగల ద్వారా ఎలాగా చేసినా కూడా అది సెక్సువల్ హరాస్మెంట్ కిందికే వస్తుంది. అది డెఫినేషన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్. తర్వాత ఇప్పుడు మనం అనుకుంటాం ఇలాంటివి జరుగుతున్నాయి అనేసి. ఇప్పుడు కొన్ని కేసులో అమ్మాయి, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇదేంటంటే అమ్మాయి ఒక అమ్మాయి టీమ్ లీడర్ గా సాఫ్ట్వేర్ కంపెనీలో వెళ్తా ఉంటారు. అక్కడ వస్తా ఉంటే ఒకరోజు కొన్ని అప్పటికప్పుడు కంప్లీట్ చేయని చెప్తా ఉంటారు. ఇంకొక అతన్ని కూడా ఇద్దరు కలిసి చేయండి అని చెప్తారు. లేట్ అవుతా ఉంటారు. నైట్ టైంలో ఆ అమ్మాయి ఒకటి వెళ్ళలేదన్నమాట. వెళ్ళలేకపోయేసరికి అడ్వాంటేజ్ తీసుకున్నాడు అని అమ్మాయికి ఆఫర్ చేసి కొన్ని రోజులు అమ్మాయిని ఇంటి దగ్గర కూడా డ్రాప్ ఉంటాడు. సో వాళ్ళ ఫ్రెండ్షిప్ పని కంటిన్యూ అయ్యి అమ్మాయి వేరే ఉద్దేశం ఉండదు. ఆయన మాత్రం సరే అని ఒక రోజు అమ్మాయిని ఇట్లా మనం ఊరికి కానీ లేదా బయటకి వెళ్ళాలంటే అమ్మాయి రిఫ్యూజ్ చేస్తారు. రిఫ్యూజ్ చేస్తే మళ్ళీ కూడా ఒక 2 days అట్లాగా అబ్బాయి అడుగుతానే రిఫ్యూజ్ చేస్తారు. ఫైనల్ ఏం చెప్తాడు, రోజు నాతో వస్తున్నావు కదా, నేను బిహేవియర్ అంటే నువ్వు మంచిదాన్ని నేను ఆఫీస్ అని చెప్తాను, నువ్వు రాకపోతే ఇస్తాడు. ఇట్లా బెదిరిష్టం. అమ్మాయికి వెంటనే ఈ ఐసీసీ అనేది ఉండిందే అమ్మాయి అక్కడ కంప్లైంట్ చేసుకుంటే కొంచెం న్యాయం చేసి జరిగేది. సో ఇది ఒక కేసు అన్నమాట. ఇంకొకటి ఎట్లాగా, ఇప్పుడు మనము ఇంట్లో ఉంటాము, మనకి పని మనుషులు వస్తూ ఉంటారు కదా, హౌస్ మేట్స్. సో కూడా మనకి ఎలా ఉంటారు పని అప్పుడు నేను తీసేస్తాను, మీ ఫ్యామిలీ వాళ్ళకు కూడా చెప్తాను మంచిదానివి కాదనేసి ఇట్లా బెదిరించడం అనమాట. చాలా కేసెస్ లో సో ఇలా ప్రతి చోట ప్రతి చూడవచ్చు. మనము కన్స్ట్రక్షన్ లేబర్స్ ఉంటారు, కన్స్ట్రక్షన్ లేబర్స్ ఏదైనా చిన్న కూడా తీసుకెళ్తారు. తీసుకెళ్ళి అక్కడ చేస్తూ అలానే తిరగటం, కొందరు వాళ్ళ పై ఆఫీసర్ జస్ట్ ఆమెను ఏదైనా డిస్టర్బ్ చేయడం కోసమైనా ఆ అమ్మాయి ఇంకో చోటుకి వెళ్ళి పాలు ఇద్దాం అనుకున్నా అక్కడ కూడా వెళ్తాం అనమాట. సో ఇలా కూడా ఇది కూడా హరాస్మెంటే కాదా, ఇది కూడా హరాస్మెంటే. సో ఎటువంటిది జరిగినా కూడా ఇవి మనము మన ఇక్కడైతే కన్నా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ, ఒకవేళ 10 మంది కన్నా తక్కువ ఉన్న చోట అయితే ఎల్సిసి అంటే లోకల్ కంప్లైంట్స్ కమిటీ. ఎక్కడ ఉంటుంది లోకల్ కంప్లైంట్స్ కమిటీ? ఆల్రెడీ ఫామ్ అయింది. మీరందరూ కూడా మన సచివాలయాల్లో ఎక్కడైతే 10 మంది స్టాఫ్ ఉన్నాయో అన్ని చోట ఈ ఐస్ అనేది ఫామ్ చేయాలి. ఓకే. సో ఈసీసీ ఏమిటంటే ఇప్పుడు ప్రతి 3 నెలలకు ఒకసారి మళ్ళీ కావాలి. ఫామ్ చేసి వదిలేంటే కుదరదు. ఒకసారి ఏమైనా కమిటీలో కంప్లైంట్స్ వచ్చినాయా చెక్ చేసి రిపోర్ట్ కూడా ఎల్సిసికి ఇచ్చాలి. వచ్చినాయనుకోండి ఆ కంప్లైంట్ ఎల్సిసికి పంపించాలి. పెండింగ్ లో ఉందా, రిజల్ట్ అయిందా అంటే స్టేటస్ అనేది తెలియాలి. మనకి ఐసీసీ వచ్చిన ఒక కంప్లైంట్ మళ్ళీ ఐసీసీ మనకి చూసి చెక్ చేస్తూ ఉండాలి. క్వార్టర్లీ మనం కూర్చోవాలి. ఐసీసీకి ఎన్ని మెసేజ్ చేసుకోవాలి, కంప్లైంట్స్ లో పెండింగ్ ఎన్ని ఉన్నాయి, రిటర్న్ ఉన్నాయి అనేది కూడా కేస్ స్టేటస్, కంప్లైంట్ స్టేటస్ అనేది మనము
తెలుసుకోవాలి. ఒకవేళ మనకి ఏం రాలేదనుకోండి, మనకి 3 monthsగా మనకి ఎటువంటి కంప్లైంట్స్ కూడా మన ఐసీసీలో రాలేదంటే నిల్ రిపోర్టు పంపించాలి. ఏముందిలే మనకు రాలేదు కదా అనేది వదిలేస్తే 5,000 పెనాల్టీ అంట. 3 months రిపోర్ట్ పంపించి ఎటువంటి కంప్లైంట్స్ రాలేసి నిల్ ఇవ్వాలి. వచ్చే యొక్క స్టేటస్ తో సహా మనము పంపించి. తర్వాత ఎల్సిసి అన్నాం, లోకల్ డిఫెన్స్ కమిటీ. ఇక్కడ 8 మంది ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ కేసెస్ అక్కడ ఉంటాయి. ఇంకా ఐసీలో వచ్చిన కేసెస్ కూడా ఎల్కి వెళ్తాయి. అక్కడ సైడ్ గా అక్కడ పోయి అక్కడే కంప్లైంట్ ఉంటాయి. అలాగే మన ఐసీలో ఇచ్చిన కంప్లైంట్స్ కూడా ఎల్సిసి వెళ్తాయి. ఎల్సిసి అన్ని కూడా అక్కడ వాళ్ళు చూసి వాటికి సంబంధించి వాళ్ళని పిలుచుకొని, అంటే ఇది కంప్లైంట్ తెలియాలా, మన సచివాలయం పలానా కంప్లైంట్ వచ్చిన అందరికి తెలియజేస్తామా? లేదు. చాలా కాన్ఫిడెన్షియల్ గా, గోప్యతగా ఉంటాయి. ఎవరికి కూడా ఇవి తెలియకూడదు. మన వ్యక్తి పైన కంప్లైంట్ వచ్చింది అంటే మంచిదా? అది కాదు కదా. రేపు అది ప్రూవ్ కావాలి కదా. కంప్లైంట్ నిజం కావచ్చు, లేదా కొందరు సరిగించుకోవాలి వాళ్ళు కూడా ఉంటారు, లేడీస్ కూడా. ఎట్లా ఐసీసీ ఉంది కదా మనకు ఒకేసి సరిపోతే అది చేసుకోవాలి కూడా. ఎవరైతే విక్టిమ్ వాళ్ళే, ఎవరైతే కంప్లైంట్ అవును ఇది అని సాక్ష్యం మనకు చేసుకోవాలి. మనకి జరిగిందంటే ఆ సాక్ష్యం లేదా ఏం నువ్వు అనలేదని అన్నారని సాక్ష్యాలు ఉండాలి కదా, మనం ప్రూవ్ చేయాలి. సో ఒకవేళ ప్రూవ్ కాకపోతే కొట్టేస్తారు. ప్రూవ్ అయితే అది క్రిమినల్ కేసెస్ కూడా వెళ్తారు. సివిల్ కేసెస్ పెడతారు, క్రిమినల్ కేసెస్ పెడతారు. ఇప్పుడు కొత్తగా భారతీయ న్యాయ సంహిత, మనం ఐపీసీని ఏమంటున్నాము, భారతీయ న్యాయ సంహిత అంటున్నాం కదా, అందులో కూడా మనకి ఉన్న చట్టాల ప్రకారం ఇవి వస్తాయి. పోషాక్ బిఎన్ఏ కూడా అప్లై అవుతాయి అన్నమాట. సో ఎందుకు ఉన్నారో ప్రూవ్ ఇవ్వాలి వాళ్ళ కంప్లైంట్ ని. ప్రూవ్ మన పనిష్మెంట్ అనేది ఉండదు. అయితే సస్పెండ్ చేయడం లేదా కేసు పడచ్చు. కొట్టారనుకోండి, మనం ముందే చెప్తాం అంటే మన న్యాయం జరిగింది, ఎల్సిసిలో కూడా కేసు చేసినారంటే ఫర్దర్ మనము హైకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. మీ యొక్క సమస్యను పరిష్కరించవచ్చు మీకు కూలంకషంగా తెలియజేసింటారు. రైట్? సరే, నేను చెప్పడం కన్నా మిమ్మల్ని అడిగితే బాగుంటుంది. ఈ చట్టం వల్ల ఉపయోగం ఉందా లేదా మీకు? ఉంది అనే వల్ల హ్యాండ్ రైజ్ చేయండి. అయితే ఈ చట్టం ఉందని ఇదివరకే మీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? హ్యాండ్ రైజ్ చేయండి. అంటే మేము కమిటీని కన్స్టిట్యూట్ చేయమని ఇచ్చినప్పుడు కాదు, అంతకు మునిపే మేము కమిటీని కన్స్టిట్యూట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వక ముందు ఈ చట్టం గురించి తెలిసిన వాళ్ళు ఎవరంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, మహిళా పోలీసులకు అందరికీ తెలిసి ఉండాలి. బట్ ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదంటే హ్యాండ్ రైజ్ చేస్తే క్వశ్చన్ చేస్తారని భయం. అంతేనా? ఎలా మనం ఉపయోగించుకొని రిడ్రెస్ చేయొచ్చు, ఎలా ప్రొటెక్షన్ పొందవచ్చు అనే అంశాలు ఒక 2 భాగాల్లో డిస్క్రైబ్ చేస్తుంది. అంటే ఫస్ట్ డెఫినేషన్ పార్ట్, ఇంట్రడక్టరీ పార్ట్,
ఈ నేపథ్యం ఇవన్నీ తీసేస్తే డెఫినేషన్స్ వర్క్ ప్లేస్ అంటే ఏంటి, హెరాస్మెంట్ ఏంటి, విని ఇది చేసే దాంట్లో మెయిన్గా ఎవరు కీ రోల్ పోషిస్తారు? ఇందుకే విన్నారు కదా, ఎవరు ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఎవరిదమ్మా?